నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం శేషేంద్ర జ్ఞాపకాలు. చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది, మనిషినై పుట్టి అదీ కోల్పోయాను. శబ్దాన్ని ఎవడు అలా ఎత్తాడు, ఒక మధుపాత్రలా అతడు కవి అయి ఉంటాడు. ఒక గీతికతో ఈ వసంత ఋతువుకు ప్రారంభోత్సవం చేసిందెవరు, అది కోకిలై ఉంటుంది. నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి, కవులు కంటున్న కలలు మనుష్యుల్లో ఫలిస్తాయి. పొద్దున్నే స్నానమాడి ఒక తామర పువ్వు సరస్సునంతా స్మృతులతో పరిమళభరితం చేసింది. దానికి మూర్ఛపోయి చంద్రుడు అందులో పడి కరిగిపోయాడు. వసంతం అంటే కోకిలల పాఠశాల, పక్షుల సంగీత అకాడమీ, ఒక్కో పక్షి వెయ్యేసి పాటలుగా రూపాంతరం పొందే ఋతువు. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది లాంటి గుంటూరు శేషేంద్ర శర్మ మాటలు విని విని ఆయనంటే ఆరాధన ఏర్పడింది నాకు. శేషేన్ శేషేన్ నీ పొయమ్సు చూసేన్, అవి బహు పసందు చేసేన్, అది పద్యమా ఫ్రెంచి మధ్యమా అని శ్రీశ్రీ అంతటి వాడే పొంగిపోయాక ఇక నేనెంత. ఒక దినపత్రికలో నేను ఆదివారం అనుబంధం మ్యాగజైన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న రోజులవి. కవి, విమర్శకుడు, ప్రస్తుతం అమెరికాలో బోధనా వృత్తిలో స్థిరపడ్డ అఫ్సర్ నాకు సీనియర్. శేషేంద్ర గురించి పలవరించే నాకు అఫ్సర్ ఒక బహుమతి ఇచ్చారు. నేను రేపు నాంపల్లి ధనరాజ్గిరి బంగ్లాలో శేషేంద్ర గారిని కలవడానికి వెళుతున్నాను, వస్తావా అని అడిగారు. అలాగే అన్నాను. వెళ్ళాం. ఎందరో కవులను, పండితులను కలుస్తూనే ఉన్నాను. కానీ శేషేంద్రను కలిసిన జ్ఞాపకం ముందు మిగతావన్నీ దిగదుడిపే. బంగ్లా గేటు దాటి లోపలికి వెళితే పెద్ద రాజభవనం, అంతెత్తు స్తంభాలు, అతిథులు కూర్చోవడానికి ప్రత్యేకమైన చోటు, అందమైన సోఫాలు. కృష్ణదేవరాయల అభ్యంతర మందిరంలో కూర్చున్నట్లుంది నా పరిస్థితి. మేము వచ్చామని సేవకులు చెబితే మొదట శేషేంద్ర వచ్చారు. తెల్లటి పట్టుపంచ, జుబ్బా. కవి సార్వభౌముడు నడిచి వచ్చినట్లు వచ్చి మాకెదురుగా కూర్చున్నారు. అఫ్సర్ నన్ను పరిచయం చేశారు. ఇప్పుడైతే నోరు మూసుకుని ఉండేవాడిని. అప్పుడు నా వయసు 25. ఆయన 70ల దగ్గరున్నారు. గుంటూరు శేషేంద్ర అన్న కవి రాసిన కవిత్వం గురించి గుంటూరు శేషేంద్ర శర్మ గారికే చాలాసేపు క్లాస్ తీసుకున్నాను. అఫ్సర్ సిగ్గుతో తలదించుకున్నారు. శేషేంద్ర హాయిగా నవ్వుకున్నారు. బెల్ కొట్టి వీరికి ఏవైనా తీసుకురండి అన్నారు. ఈలోపు వారి సతీమణి కూడా వచ్చి పక్కన కూర్చున్నారు. ఒక మహారాజు మరో మహారాజుకు అతిథి మర్యాదలు చేస్తున్నట్లు పెద్ద వెండి పళ్ళెంలో చిన్న చిన్న వెండి గిన్నెలు, అందులో జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, చవనప్రాస్, డ్రై ఫ్రూట్స్ వరకు ఓకే సార్, ఈ చవనప్రాస్ ఏమిటి అని అడిగాను. ఆరోగ్యానికి మంచిది, తిను అన్నారు. తరువాత వెండి గ్లాసుల్లో మంచినీళ్లు, కాఫీ. గంటలు సెకండ్లలా దొర్లిపోయాయి. ఆయన నా అనంతమైన అజ్ఞానాన్ని హాయిగా భరిస్తున్నారన్న నమ్మకంతో, సార్ మీ కవిసేన మేనిఫెస్టోలో ఇలా ఎందుకు అన్నారు, అలా ఎందుకు అనలేదు, కట్టమంచి రామలింగారెడ్డి కవితత్వ విచారంలో ఇలా అన్నారు కదా లాంటి అనేక చొప్పదంటు ప్రశ్నలను శరపరంపరగా సంధించాను. నగరం రోడ్డు మీద సిటీ బస్సుకు గుద్దుకుని సూర్యుడు చచ్చాడు లాంటి ఆయన కవిత్వంలో చావని సూర్యుడి గురించి ఆయనకే చెప్పాను. నువ్వు కవిత్వం రాస్తావా అని అడిగారు. అమ్మయ్య, ఇప్పుడు దారిలోకి వచ్చింది చర్చ అనుకుని బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు విచ్చుకుంటూ ఉండగా అవునని చెప్పాను. తెలివైన వారు కోరి కొరివితో తలగొక్కోరు కాబట్టి ఆయన నా కవితలు వింటానని అనలేదు. నాకు నేనుగా సిగ్గు విడిచి చెప్పనూ లేదు. వెంటనే సేవకుణ్ణి పిలిచి ఆయన రాసిన ఆధునిక మహాభారతం, మధువర్షంతో పాటు మరికొన్ని పుస్తకాలు సంతకం చేసి లేచి నాకు బహుమతిగా ఇచ్చి కౌగిలించుకున్నారు. తరువాత విడిగా నేనొక్కడనే సిటీ బస్ ఎక్కి నాంపల్లిలో ధనరాజ్గిరి బంగ్లాకు నడిచి వెళ్ళి ఆయన్ను చాలాసార్లు కలిశాను. నేను రాసిన కవిత్వం నువ్వు రాసినంత అందంగా తన్మయంగా చెబుతున్నావంటూ అలా వింటూ ఉండేవారు. ఒక్కో పద్యానికి ఒక్కో బంగారు నాణెమివ్వాలన్నాడు పిరదౌసి. నువ్వు చెప్పే నా పద్యాలు ఒక్కో దానికి ఒక్కో జీడిపప్పు అంటూ కొసరి తినిపించేవారు. కవిత్వం కూడుపెడుతుందా అన్న నిట్టూర్పు నిజం కాదనుకుంటూ తినేవాడిని. ఆయన మాత్రం ఏమీ తినేవారు కాదు, వినేవారు అంతే. ఇప్పటిలా సెల్ఫీలు విల్ఫీలు లేవు. నా లైబ్రరీలో ఆయన ఇచ్చిన ఆధునిక మహాభారతం, మధువర్షం పుస్తకాలు ముందు వరుసలో ఉన్నాయి. వాటిని చూసిన ప్రతిసారి నిదురించే నా తోటలోకి శేషేంద్ర పాటలా వస్తాడు. కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇస్తాడు. రమ్యంగా నా గుమ్మం ముందు రంగవల్లులద్దుతాడు. దీనంగా ఉంటే దీపమై వెలుగుతాడు. శూన్యంగా ఉంటే వేణువై పలుకుతాడు. ఆకులు రాలితే ఆమనిగా వస్తాడు.
కొమ్మల్లో పక్షవుతాడు, గగనంలో మబ్బవుతాడు, నా నావను నది దోచుకుపోతే బావురుమనే రేవవుతాడు, నావకు చెప్పమని వెక్కి వెక్కి ఏడుస్తాడు. మనం అభిమానించే పండితులు, కవులు, రచయితలతో గంటలు గంటలు మాట్లాడే అవకాశం దొరకడం ఒక అదృష్టం. అలా ప్రఖ్యాత కథా రచయిత మధురాంతకం రాజారాం, సినీ గేయ రచయితలు వేటూరి, సిరివెన్నెలలతో ఏళ్ల తరబడి మాట్లాడిన విషయాలను ఇంకెప్పుడైనా ఎపిసోడ్లలో చెబుతారు. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.